సో అందరికీ నమస్కారం. హోమ్ ఫస్ట్ టాకీస్ ఎపిసోడ్ 5 కు అందరికీ స్వాగతం. క్రితం సెషన్లో మనం ఏ విధంగా అయితే హోమ్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకున్నామో, ఈసారి ఇంకొద్దిగా ఇన్డెప్త్ గా ఇల్లు ఎలా కట్టుకోవాలి, దాంట్లో ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అందుకోసం ఇప్పుడు మా హోమ్ ఫస్ట్ వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ మిస్టర్ విజయ్ కుమార్ తిరువిది మనతో ఉన్నారు. హాయ్ దినేష్. దినేష్ హాయ్. నీదే ప్రాబ్లం అయితే. హలో యా దినేష్ హాయ్. సార్, వినిపిస్తుందా? నాకు వినిపించట్లేదు. ఎందుకు? హలో హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదు ఇక్కడ. ఎందుకు వినిపించట్లా? దినేష్ నువ్వు ఐ థింక్ బెటర్ బ్లూటూత్ తీసేసేమో. దినేష్ కెన్ యూ హియర్ మీ? సార్, కెన్ యూ హియర్ మీ? నో. దినేష్ కెన్ యూ హియర్ మీ?
Dinesh, able to hear me? సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. హలో, వినిపిస్తుంది దినేష్, ఇట్స్ వెరీ మచ్ క్లియర్. Dinesh, audible now? సో ఎనీవే, Is it okay now? యా ఓకే నౌ. సో సారీ ఫర్ ద ఇంటరప్షన్, చిన్న టెక్నికల్ ఇష్యూ అనమాట. సో ఇప్పుడు మనం లైవ్ సెషన్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు లాస్ట్ టైం మనం ఏదైతే కన్స్ట్రక్షన్ గురించి అయితే తెలుసుకున్నామో దాని గురించి ఇంకొద్దిగా ఇన్డెప్త్ గా మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు సార్ మీకు ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం సెషన్ అనేది. ఇప్పుడు మనం యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఏ పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి, లేకపోతే ఏమైనా ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవాలి? సో బేసికలీ మనం ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి మనకి ఇనిషియల్ గా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఫస్ట్ లీగాలిటీ ఆఫ్ ద ప్లాట్ మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఆ తర్వాత మనకి సేఫ్ బేరింగ్ కెపాసిటీ అనే ఒక సాయిల్ ఉంటుంది. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఎస్బిసి రిపోర్ట్ అని వస్తుంది, దాని వాల్యూ ప్రకారం స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ కి G+1 కి అట్లాంటి ఎక్స్టెంట్ అయితే కనుక మనకి ప్రాబ్లం లేదు ఎస్బిసి రిపోర్ట్ తీసుకోకపోయినా. ఇంకా పెద్ద ఎక్స్టెంట్స్ కానీ వెర్టికల్ హైట్ మనం ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఆ ఎస్బిసి రిపోర్ట్ అనేది తీసుకోవాలి. అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వెండర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. సో ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ కావాలి. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ హౌస్ ఉండి మనకి పడగొట్టి కన్స్ట్రక్షన్ చేస్తే మీటర్ ఎనర్జీ మీటర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. లేదంటే టైటిల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి అప్లై చేస్తే ఎనర్జీ మీటర్ వస్తుంది. సో నెక్స్ట్ వాటర్ రిసోర్స్ కావాలి. వాటర్ రిసోర్స్ కి మనం బోర్వెల్ వేయించి ఈజీగా మనకి మోటార్ పెట్టుకోవచ్చు. సో ఈ మూడు క్లియర్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎస్బిసి రిపోర్ట్ తీసుకెళ్లి కొంతమంది ప్లాన్ తీసుకుంటారు, చిన్న ఎక్స్టెంట్ ప్లాన్ తీసుకోరు. ఆ ప్లాన్ కి ఏం కావాలి, స్ట్రక్చర్ అప్రూవల్ కావాలి. స్ట్రక్చర్ అప్రూవల్ స్ట్రక్చర్ గీసి ఇస్తారు. ఆ స్ట్రక్చర్ గీసి ఎలా అప్రూవల్ ఇస్తారంటే ఎస్బిసి రిపోర్ట్ చూస్తారు. సాయిల్ బట్టి స్ట్రక్చర్ ఎంత లోడ్ అయితే స్క్వేర్ మీటర్ బేర్ చేస్తుంది అని ఒక వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ప్రకారం వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. సో ఆ స్ట్రక్చర్ ఇంజనీర్ మనకి డిజైన్ తీసుకెళ్లి మనం ప్లాన్ అప్లై చేస్తాం. ఒక ప్లాన్ తో కట్టాలి అనుకుంటే, లేదంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో ప్లాన్ వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో బేసికల్లీ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ మనకు కావాల్సినవి ఏంటి ఇవన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం వీటన్నిటికీ అప్రూవల్స్ గురించి ముందు ఎలా చేసుకోవాలి ఇవన్నీ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా మొదలెట్టాలి? జనరల్ గా ఏ కన్స్ట్రక్షన్ అయినా ఫస్ట్ ఫౌండేషన్ తోటి మొదలెడతారు కదా. సో బేసికలీ ఫౌండేషన్ లో ఫస్ట్ మనం ఎక్స్కవేషన్ చేశాక ఈ ఫౌండేషన్ అనేవి ఎంత వేస్తాం. బట్ ఫర్ మనకి ల్యాండ్ ఎక్స్టెంట్ బట్టి 100 స్క్వేర్, ఒక ఎగ్జాంపుల్ 100 స్క్వేర్ తీసుకుంటే ఒక 30x30 SFT వస్తుంది. సో 900 SFT కూడా 100 స్క్వేర్ యార్డ్స్. సో దాని మీద పిల్లర్స్ బాగుంటది. సో 9 ఇంచ్ పిల్లర్స్ ఒక 9 వేస్తే 3x3 మ్యాట్రిక్స్ టైప్ లో సో పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. అది మళ్ళీ మనకి పిల్లర్ పొజిషనింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏమన్నా మనకి ల్యాండ్ ఎక్స్పెక్ట్ చేసి సాలిడ్ వచ్చిందంటే స్ట్రక్చర్ అనేది సపోర్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఆ స్ట్రక్చర్ ఈక్వల్ గా లోడ్ డిస్ట్రిబ్యూట్ అవడానికి. సో బేసికలీ ఫౌండేషన్ ఎట్లా వేస్తాం అంటే మినిమం 6 feet to 9 feet అనే లోపల డిగ్ చేస్తాం. ఎందుకు అంటే స్ట్రెంత్ అనేది పైన కట్టే స్ట్రక్చర్ కి కింద లోడ్ ఎర్త్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒక 6 feet అట్లీస్ట్ ఒక డెప్త్ కి వెళ్ళాక ఒక 6 inches to 9 inches శాండ్ బెడ్ వేస్తారు. అంటే శాండ్ బెడ్ ఇన్ ద సెన్స్ మనకి శాండ్ పార్టికల్స్ ఉంటాయి, ఇసుక ఉంటుంది కదా, ఇసుక వేస్తారు. ఇసుక పెడితే కాంక్రీట్ బెడ్ వేస్తారు. ఆ తర్వాత ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. కాంక్రీట్ నుంచి ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. అందులో పిల్లర్స్ ఉంటాయి. సో పిల్లర్ ఫౌండేషన్ లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఆ పిల్లర్స్ పై నుంచి ప్లింత్ లెవెల్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తాం. ఆ ప్లింత్ లెవెల్ వరకు కన్స్ట్రక్షన్ టోటల్ పిల్లర్ కి మళ్ళీ మధ్యలో ప్లింత్ బీమ్ అండ్ ఐరన్ బీమ్ రన్ చేస్తారు. సో సేఫ్టీ కోసం. ఆ తర్వాత పై వరకు కూడా కాంక్రీట్ ఫిల్లింగ్ చేస్తారు. కాంక్రీట్ ఫిల్లింగ్ కూడా చాలా టైట్ గా చేయాలి, గ్యాప్స్ అది లేకుండా. వెరీ స్ట్రాంగ్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు దీని గురించి ఫౌండేషన్ గురించి చెప్తున్నారు కదా. సో మన ఫౌండేషన్ లో వేరే టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? లేకపోతే ఒక పర్టికులర్ పద్ధతిలో ఫౌండేషన్ వేయాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఎస్, ఫౌండేషన్ టైప్స్ ఉంటాయి. జనరల్లీ షాలో ఫౌండేషన్ అండ్ డీప్ ఫౌండేషన్ 2 types ఉంటాయి. అండ్ అందులో మళ్ళీ ఉంటాయి. సో బ్రాడ్ గా రెసిడెన్షియల్ పర్పస్ కి యూస్ చేసే కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా
డిపెండ్స్. మళ్ళీ మాక్సిమం ఎక్కువ యూస్ చేసినప్పుడు చాలా ఫౌండేషన్ యూస్ చేస్తారు. అంటే ఆ పిల్లర్ పొజిషన్ సింగిల్ ఫుటింగ్ గా డబుల్ కంబైన్ ఫుటింగ్ బేసెస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ సాయిల్ తక్కువ ఉన్నట్లయితే స్ట్రక్చర్ G+3 G+4 ప్లాన్ చేస్తున్నాం, అక్కడ లోడ్ అనేది ఎక్కువ అవ్వదు కాబట్టి పైల్ ఫౌండేషన్ అది ప్రిఫర్ చేస్తారు. అది ఏమవుతుందంటే టోటల్ లోడ్ స్ట్రక్చర్ లోడ్ కాలమ్స్ నుంచి పైల్స్ మీదుగా కిందకి వెళ్తుంది. సో ఎర్త్ గానే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈక్వల్ గా లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ప్రాబ్లం రాదు ఎక్కువ. సో ఈ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే ఈ కాంక్రీట్ బెడ్ చెప్పిన దాని మీద నుంచి పైల్ వస్తుంది, పైల్ మీద పైల్ క్యాప్ వస్తుంది, పైల్ క్యాప్ నుంచి అంటే యాక్చువల్ పిల్లర్ నుంచి చాలా డీప్ గా ఉంటుంది. సార్ వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే, సారీ, చిన్న టెక్నికల్ డిస్టర్బెన్స్. సో ఓకే, ఇప్పుడు మనం ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ లో మనం పిల్లర్స్ కూడా సైడ్ బై సైడ్ ఫౌండేషన్ తో పాటు పిల్లర్స్ కూడా రైజ్ చేస్తాం కాబట్టి మనం పిల్లర్స్ రైజ్ చేసేటప్పుడు ఎటువంటి క్వాలిటీ మెజర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది సార్? జనరల్ గా పిల్లర్స్ వేసేసిన ఓన్లీ మెజర్ ఏంటంటే మనకి కాంపాక్ట్ ఫిల్లింగ్ ఉండాలి. అది ఫర్ సపోజ్ పిల్లర్ కి జనరల్ మీరు ఎవరైనా చూసినట్టు కన్స్ట్రక్షన్ లో ఐరన్ ఫ్రేమ్స్ పెడతారు పిల్లర్స్ దగ్గర. ఐరన్ ఫ్రేమ్ నుంచి మనకి కాంక్రీట్ లోపలికి వేస్తారు కదా. సో ఆ కాంక్రీట్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ కాంపాక్ట్ గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారు, ఒక బాటిల్ లో ఒక పౌడర్ గానీ శాండ్ గానీ మనం ఫిల్ చేసినట్లయితే అది నిండా కనిపిస్తుంది, కానీ మనం దాన్ని కిందకేసి కొడితే అప్పుడు మనకి శాండ్ పార్టికల్స్ అడ్జస్ట్ అయ్యి టైట్ గా, సో పైన మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్స్ రాకుండా ఏం చేయాలంటే ఈ ఐరన్ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని హ్యామర్ తో కొడతారు. బేస్ లో కొడతారు చాలా మంది. అలా కొట్టినప్పుడు మనకి కాంక్రీట్ బాగా కిందకి వెళ్తుంది. సో మనకు వచ్చిన స్పేస్ మళ్ళీ కాంక్రీట్ ఫిల్లింగ్ చేస్తాం, అది బాగా టైట్ ఉంటుంది. ఈ ప్రికాషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, సో మనం ఇది అయిపోయిన పిల్లర్స్ రైజ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అనేది స్లాబ్ వేస్తాం కదా. మనం స్లాబ్ వేసేటప్పుడు ఎన్ని రోజులు అలా జనరల్ గా సెంటరింగ్ కానీ ఇలా పెట్టి వదిలేరు. సో అవి ఎన్ని రోజుల వరకు స్లాబ్ వేయడం కానీ, ఎన్ని రోజులు సెంటరింగ్ పెట్టడం కానీ ఇలా? జనరల్లీ ఇది కొంతమంది టైం ఫాస్ట్ గా చేద్దాం అనుకుంటారు, కొంతమంది 15 days చేసేద్దాం అనుకుంటారు, కొంతమంది 28 days తీసుకుంటారు. బట్ ఐడియల్ టైం అట్లీస్ట్ 3 weeks అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం పిల్లర్ స్లాబ్ వేస్తాం కదా, స్లాబ్ మీద కాంక్రీట్ ఒక 28 hours to 24 hours to 48 hours లో కాంక్రీట్ అనేది స్టిఫ్నెస్ వస్తుంది, స్ట్రాంగ్నెస్ వస్తుంది. బట్ లైఫ్ టైమ్ స్టిఫ్నెస్ ద గ్రేటెస్ట్ ఫుల్లెస్ట్ స్టిఫ్నెస్ కాంక్రీట్ ఎప్పుడు వస్తుందంటే 20 days టైం పడుతుంది. దాన్ని రెగ్యులర్ క్యూరింగ్ చేయాలి. అండ్ ఈ కాంక్రీట్ ఇప్పుడు స్లాబ్ వేసేటప్పుడే స్లాబ్ లెవెల్లో మన ప్లంబింగ్ ఎలక్ట్రిఫికేషన్ పైపింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్పుడే చేసుకోవాలి, మళ్ళీ తర్వాత బ్రేక్ చేసి మనం చేయడం కావాలి కాబట్టి. సో ఇట్ ఈస్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకే, సో అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్లాబ్ కి. టెంపరేచర్ మాయిశ్చర్ బట్టి ఓకే, లేదంటే అది బ్రేక్ వస్తుంది క్యూరింగ్ సరిగ్గా చేయకపోతే. ఓకే, మనకి వాటర్ రెగ్యులర్ వాటర్ దానికి. సో ఇప్పుడు వ్యూవర్స్ కి మీకు ఇంకేమన్నా డౌట్స్ కనుక ఏమన్నా ఉంటే సో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పారు, కింద కనుక అడిగితే మేము కింద లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మేము క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయడానికి మేము మాక్సిమం ట్రై చేస్తాం అనమాట. సో మన సెషన్ తో కంటిన్యూ చేద్దాం సార్. సో ఇప్పుడు మనం స్లాబ్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ జనరల్ గా బ్రిక్ వర్క్ అనేది జరుగుతూ ఉంటది. సో బ్రిక్స్ అనేది ఎలాంటివి, ఐడియల్ బ్రిక్స్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిక్స్ కానీ ఏముంటాయి సార్? ఉంటాయి. జనరల్ గా మనం రెగ్యులర్ రెడ్ కలర్ బ్రిక్స్ యూస్ చేస్తాం, రెడ్ స్టోన్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్ ఉంటాయి అట్లాగా. బ్రాడ్ డిఫరెన్స్ ఏంటంటే మెటీరియల్ కాస్ట్ ఒకటే ఉంటుంది సిమెంట్ బ్రిక్స్ కి మనకి రెడ్ బ్రిక్స్ కి. బట్ లేబర్ కాస్ట్ మాత్రం సిమెంట్ బ్రిక్స్ తక్కువ ఉంటుంది, రెడ్ బ్రిక్ ఎక్కువ ఉంటుంది. రెసిడెన్షియల్ పర్పస్ లో మనం చాలా వరకు రెడ్ బ్రిక్స్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే సిమెంట్ అండ్ కాంక్రీట్ హీట్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, శాండ్ మడ్ అనేది హీట్ తక్కువ అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా మామూలుగా సమ్మర్ లో చూసినా కూడా మీకు రూఫ్ నుంచి హీట్ ఎక్కువ వస్తుంది కానీ వాల్ నుంచి హీట్ తక్కువ వస్తుంది. సో అందువల్ల రెడ్ బ్రిక్ అనేది ఇంపార్టెంట్. అండ్ రెడ్ బ్రిక్ కి డబుల్ ప్లాస్టింగ్ పడుతుంది, సిమెంట్ బ్రిక్ కి సింగిల్ ప్లాస్టింగ్ కాబట్టి
అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఓకే సార్, ఇంకొకటి కింద కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. పిల్లర్ Okay. సైజ్ ఎంత ఉండాలి, ప్లీజ్ మెన్షన్ ద పిల్లర్ సైజ్ అన్నట్టు అడుగుతున్నారు. సో దాని Pillar గురించి size- ఏమన్నా చెప్పగలరా? పిల్లర్ సైజ్ అనేది మన షేప్ ఆఫ్ ది ప్లాట్ బట్టి, ఎక్స్టెంట్ ఆఫ్ ది ప్లాట్ అండ్ ఎంత స్ట్రక్చర్ కడుతున్నాం, G+3, G+2, G+4 ఆ స్ట్రక్చర్ బట్టి, అంటే టోటల్ పర్ స్క్వేర్ మీటర్ కి ఎంత లోడ్ వస్తుంది, ఆ లోడ్ కిందకి ఎంతవరకు సేఫ్ బేరింగ్ కెపాసిటీ సాయిల్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ ప్రకారం వాల్యూస్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి పిల్లర్ సైజెస్ మెన్షన్ చేస్తాం అనమాట. అండ్ ఈ పిల్లర్ సైజెస్ కూడా మనకి ఇంకోటి పార్కింగ్ అనేది ప్లాట్ షేప్ బట్టి మనం డ్రైవ్ పెట్టుకుంటాం కాబట్టి దాని అన్ని పిల్లర్స్ ఒకే సైజ్ లో ఉండాలా, ఈక్వల్ లెవెల్ పిల్లర్స్ ఉంటాయా అనేది చూసుకోవాలి. అది చూసుకొని స్ట్రక్చర్ డిజైన్ ఇస్తారు. అది మనం ఓవర్ ది కాల్ చెప్పాలి, చాలా పారామీటర్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మన క్వశ్చన్స్ వరకు వచ్చేస్తే, మనకి క్యూరింగ్ అనేది అంటే వాటరింగ్ అనేది ఇవన్నీ చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా అని చెప్పారు కదా. మనకి బ్రిక్స్ రైజ్ చేసేటప్పుడు కూడా మనం జనరల్ గా చూస్తే వాటరింగ్ అనేది చేస్తూ ఉంటారు. స్లాబ్ మీద ఎలాగైతే వాటర్ అలా స్టాగ్నెంట్ ఉంచేస్తారో, దాంతో పాటు బ్రిక్స్ కూడా వాటరింగ్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. సో అది ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది అండ్ దానివల్ల ఉపయోగం ఏంటో చెప్పగలరా సార్? సేమ్ ఇప్పుడు స్లాబ్ ఎట్లాగైతే క్యూరింగ్ చేసాం వాటర్ బ్రిక్ కూడా అంతే చేయాలి. ఓకే, స్ట్రాంగ్నెస్ కోసం స్ట్రాంగ్నెస్ బాగా డెవలప్ అవుతుంది. కాంక్రీట్ అండ్ సిమెంట్ ఓవర్ ద టైం మనకు మాయిశ్చర్ పెరిగే కొద్దీ కూడా కాంక్రీట్ గా స్ట్రాంగ్ గా అవుతుంది. ఓకే, సో అందుకని వాటరింగ్ ఇస్ మ్యాండేటరీ. అది Okay. రెగ్యులర్ వాటరింగ్ చేయాలి. కొంతమంది ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ చేద్దామని స్లాబ్ 2 weeks లో కంప్లీట్ చేయడం, ఇంకో 1 week ఇచ్చినా కూడా ఆ పైన ఇంకో స్లాబ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం, వాటరింగ్ సరిగ్గా చేయడం వల్ల ఎయిర్ క్రాక్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. అంటే ఇవి కాంపాక్ట్ బ్రిక్ వర్క్ లో కూడా మంచిది. మీరు ఇందాక చెప్పిన బాటిల్ ఫార్మాట్ అనుకోవచ్చు. డబుల్ ప్లాస్టింగ్ అవుతుంది కదా అని చెప్పేసి బ్రిక్ వర్క్ లో వాటరింగ్ కూడా తగ్గిస్తారు, బట్ అది లిక్విడ్ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంటుంది వాల్ లోపలికి. ఓకే, సో నెక్స్ట్ క్యూరింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దేంతో సైడ్ బై సైడ్ ఇంకా ఏ పనులు అనేవి చేసుకుంటా ఉండదు సార్, ఎందుకంటే క్యూరింగ్ దగ్గరే అక్కడే ఆపేసి ఎప్పుడు వాటరింగ్ చేసుకుంటా ఉంటాం కదా. సో నెక్స్ట్ ఏదని చేయొచ్చు సార్? మనం బ్రిక్ వర్క్ ఎక్కడైతే మనం చేస్తున్నాం, పిల్లర్స్ స్లాబ్స్ అయిపోయాక మనకి కాంపౌండ్ వాల్ కట్టాలనుకుంటే అక్కడ మనం స్టార్ట్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కాంపౌండ్ వాల్ కూడా డిపెండ్స్, మనకి పైకి ఎంత హైట్ కావాలి అనే దానికి కింద ఫౌండేషన్ వేసుకోవాలి. దానికి రాక్ మేసనరీ సరిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పైకి ఒక 6 feet కావాలనుకో కాంపౌండ్ వాల్, కింద ఒక 2 feet 2.5 feet 3 feet అన్న లోపలికి ఫౌండేషన్ ఉండాలి. అండ్ అది రెయిన్ఫోర్స్మెంట్ మేసనరీ చేయొచ్చు, లేదంటే క్రిటికల్ రాక్ మేసనరీ కూడా చేసుకోవచ్చు. ఆ ఫీలింగ్ అనేది ఓకే, డిపెండ్స్ అంటే అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ బట్టి, విండ్ ఫ్లో ఏ టైప్ ఉంది, ఎట్లా ఎంత ఫోర్స్ గా ఉంటుంది, దాని ప్రకారం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఇది ఎస్పెషల్ గా పర్పస్ బట్టి ఉంటుంది కన్స్ట్రక్షన్ అనేది. ఓకే, ఆఫ్ ప్రాపర్టీ. సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవచ్చు సార్? మనకి ఇలా వాటరింగ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత, మనకి విండో మార్కింగ్స్ కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత దేంతో కంటిన్యూ చేయొచ్చు సార్? మనం బ్రిక్ వర్క్ చేస్తున్నప్పుడు డోర్ మార్కింగ్స్, విండో మార్కింగ్స్ చేస్తాము. అక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ, షెల్ఫ్స్ కానీ, బెడ్రూమ్స్ లో షెల్ఫ్స్ కానీ, టీవీ క్యాబినెట్స్ కానీ, ఇంకేమైనా హాల్లో డిజైన్ అది కావాలనుకుంటున్నప్పుడు ఎక్కడైతే మనకి మార్కింగ్స్ కావాలో అన్ని మార్కింగ్స్ బ్రిక్ వర్క్ తో చేసుకుంటాం. సో దాని ప్రకారం మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తాం కదా. సో ప్లాస్టింగ్ అనేది జనరల్ గా 1 layer 2 layers అనేది ఇలాంటివి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో మనం ఎంత ప్లాస్టింగ్ అనేది ఎంత చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఏమన్నా చెప్పగలరా? అంటే మనం చెప్పిన ఇందాక బ్రిక్స్ బట్టి ఆ బ్రిక్ వర్క్ ఏది వాడుతున్నాం, డబుల్ ప్లాస్టింగ్, సింగిల్ ప్లాస్టింగ్ అని ఉంటుంది. అండ్ ఈ ప్లాస్టింగ్ చేసినప్పుడు కూడా మనకి అగైన్ మార్కింగ్ ఇవి వస్తాయి. ఎలక్ట్రిఫికేషన్, ప్లంబింగ్ వర్క్స్ అవి చేసుకోవాలి. సో దీని తర్వాత చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చాక ఒక 70% ప్లాస్టింగ్ తో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకి ఇంటీరియర్ ఫిక్స్చర్స్ ఇవన్నీ చేసుకుంటుంటాం. ఓకే, సో మనం ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఏం చేసుకోవచ్చు సార్? జస్ట్ వైట్ వాష్. ఇంక ప్లాస్టింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. ప్లాస్టింగ్ చేస్తారు, ఎలక్ట్రికల్ వైరింగ్, పైపింగ్, ప్లంబింగ్ పైప్స్ ఇవన్నీ పెడతారు. సో సైడ్ సంకన్ వాల్స్, సంకన్ స్లాబ్స్ ఉంటాయి, అవి కడతారు మనకి యూటిలిటీస్ దగ్గర కానీ, మనకి బాత్రూమ్స్ దగ్గర కానీ. ఆ తర్వాత వైట్ వాష్ అండ్ రెగ్యులర్ ఫిక్సెస్, పెయింటింగ్స్. ఓకే, సో మనకి మీరు చెప్తున్న ప్రాసెస్ కానీ ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా కాస్ట్లీ, అంటే ఏదైతే మీరు కంప్లీట్ గా మన క్వాలిటీతో ఉండాలి ఇవన్నీ చెప్తున్నారు కదా. సో ఇలాంటివి అయినప్పుడు కొద్దిగా కాస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో దానికి మన అరేంజ్మెంట్స్ అనేవి ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి సార్? బేసికల్ గా మార్కెట్ లో కాస్ట్ అనేది సెల్ఫ్ గా కడుతున్నామా, కాంట్రాక్ట్ ఇస్తున్నామా అని ఉంటుంది. మనం సెల్ఫ్ గా
కడితే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మనం లేబర్ అనేది మన కంట్రోల్లో ఉండదు, మనం దగ్గర ఉండి చూసుకోవాలి. అంటే వాళ్ళు 1 డే చేసే వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నారు, మనకి వర్క్ గురించి ఐడియా ఉంటే మనకి కాస్ట్ కంట్రోల్. లేదు కాంట్రాక్టర్ ఇస్తే వాళ్ళకి ఎంత ఫాస్ట్ గా పని చేస్తే నెక్స్ట్ కాంట్రాక్ట్ అంత ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, కాబట్టి వాళ్ళు క్లియర్ గా ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ లో 21 డేస్ ఫాలో అవుతున్నారా లేదా, ఈ కాంపాక్ట్ ఫిల్లింగ్స్ చేస్తున్నారా లేదా టైట్ గా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటిలో ప్రతిదీ కూడా కన్స్ట్రక్షన్ అనేది ఒక లైఫ్ టైం ఉండాలి, కాబట్టి నాకు ఒక లైఫ్ ఉంటుంది, కాబట్టి అట్లీస్ట్ ఒక 60 to 100 years బాగా సాలిడ్ గా చేసుకుంటే బాగుంటుంది. ఒక ఎస్టిమేషన్స్ కనుక ఎక్కువ అయితే, ఇప్పుడు మార్కెట్ లో చాలా హోమ్ లోన్ చాలా ఉన్నాయి, మనం కూడా చాలా ఫీజిబుల్ గా ఇస్తున్నాం. రేట్ కూడా చాలా ఫీజిబుల్ గా ఉంటుంది మన దగ్గర. సో ఇప్పుడు మనం సమ్మరైజ్ చేయాలనుకుంటే మనకి ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది ఒక సింపుల్ గా ఒక 5 స్టెప్స్ లో మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు సార్? ఈ కన్స్ట్రక్షన్ అంటే ఏ కన్స్ట్రక్షన్ సింపుల్ గా బ్రాడ్ గా క్లాసిఫై చేయాలంటే 5 స్టెప్స్ లో ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ప్లింత్ లెవెల్. ఓకే. సో ఎక్స్కవేషన్ చేసి ప్లింత్ లెవెల్ వరకు, పిల్లర్ టు పిల్లర్ మధ్యలో బీమ్స్ ఏవైతే రన్ చేస్తున్నామో అక్కడ ప్లింత్ లెవెల్ వరకు ఒక స్టెప్. నెక్స్ట్ పిల్లర్స్, స్లాబ్, తర్వాత బ్రిక్ వర్క్ చేస్తారు, తర్వాత ప్లాస్టరింగ్ విత్ మార్కింగ్స్ అండ్ పైపింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ అంతా చూస్తాం. అది 4 స్టెప్ అనుకుంటుంది. ఫైనల్ ఫిక్సర్స్ జనరల్ గా పెయింటింగ్స్, టైల్స్, టైల్ వర్క్స్, కిచెన్ వర్క్స్, సర్వీస్, ఇంకా సర్వీసెస్ లో మనకి ఎనర్జీ మీటర్స్ ఉంటాయి, ఎనర్జీ మీటర్స్ ఫిక్సేషన్ చేస్తారు, లిఫ్ట్, జనరేటర్, ఇట్లాంటివన్నీ సర్వీసెస్ 5 స్టెప్ అనుకోవచ్చు. సో ఈ బ్రాడ్ గా క్లాసిఫై చేసిన. ఓకే సార్, ఇక్కడ మనకి కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. భవానీ, శీతల్ అడుగుతున్నారు, కెన్ వి యూజ్ డస్ట్ ఫర్ కన్స్ట్రక్షన్? ఇల్లు కట్టుకోవడానికి డస్ట్ అనేది వాడచ్చా కన్స్ట్రక్షన్ కోసం? డస్ట్ అనేది కొంతమంది ఫౌండేషన్ వాడతారు. ఓకే. మీకు వాళ్ళలో డస్ట్ అనేది వాడడం కాదు. డస్ట్ అంటే ఇన్ ద సెన్స్ అది మనకి క్వారీస్ పేల్చినప్పుడు క్వారీస్ పేల్చారు కదా, క్వారీ డస్ట్ ఉంటుంది, ఫౌండేషన్ లో పెట్టడానికి. సో అవి ఫిల్లింగ్ వాడుకోవచ్చు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఫిల్లింగ్స్ కి అట్లాంటి క్వారీ డస్ట్ అనేది అక్కడ వాడుకోవచ్చు. ఓకే. ఇంకోటి రోబో శాండ్ అనుకుంది, బట్ అది కొంతమంది క్వారీ డస్ట్ రోబో శాండ్ కన్ఫ్యూజ్ అవుతారు. రోబో శాండ్ ఓకే. ఆంధ్రప్రదేశ్ అవైలబుల్ లేదు, హైదరాబాద్ లో. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ విల్ బి ద ఎంఎం ఆఫ్ పిల్లర్ ఐరన్స్ అని అడుగుతున్నారు. పిల్లర్ ఐరన్స్ ఎంఎం ఐడియల్ సైజ్ ఏమన్నా ఉంటుందా అన్నట్టు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఓవర్ ది కాల్ మనకి గోల్ స్పెసిఫికేషన్ చూసుకోవాలి. ఇందాక చెప్పినట్టు సేఫ్ రిపోర్ట్స్ ఉండాలి. ఆ రిపోర్ట్ అది తక్కువ వస్తే టోటల్ కన్స్ట్రక్షన్ పర్సెంటేజ్ లో ఐరన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, స్టీల్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, దాని ప్రకారం చూసుకోవాలి. ఓకే. ఓకే. స్ట్రక్చర్ సపోర్ట్ చేయాలి కదా. బేసికల్ స్ట్రక్చర్ లోడ్ అంతా పిల్లర్ మీదకి వచ్చి పిల్లర్ నుంచి ఎర్త్ కి వెళ్ళాలి. అదే పిల్లర్ దగ్గర ఆగి సపోజ్ పేపర్ ఉంది, ఈ పేపర్ స్ట్రైట్ గా స్ట్రిక్ట్ పట్టుకోవడం ఇలా పట్టుకోవడం కదా, పేపర్ చూసుకోవాలి. సో ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇక్కడ పేపర్ ఇలా మధ్యలో అంటే ఇప్పుడు ఈ పిల్లర్ ఇక్కడ సాయిల్ కెపాసిటీ బట్టి ఇక్కడ వరకు ఎంత డెప్త్ వెళ్తాము, పై స్ట్రక్చర్ ఆ లోడ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ టోటల్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉంటుంది. అదే ఇక్కడ పైన స్ట్రాంగ్ ఉంటే మధ్యలో బ్రేక్ వస్తుంది. ఓకే. సో అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, రెడీ మిక్స్ అనేది స్లాబ్ కోసం వాడచ్చా అని. రెడీ మిక్స్ స్లాబ్స్ లో కూడా చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చాయి. రెడీ మిక్స్ ఉన్నాయి. బేసికలీ టెక్నాలజీ అంటే మనకి యూసేజ్ ఆఫ్ ద ప్రాపర్టీ మనం ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది రెడీ మిక్స్ యూజ్ చేసినప్పుడు. ఓకే. కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, అవి కూడా మిక్స్ చేయాలి వాటిల్లో. మనం ఫాస్ట్ గా కావాలి. మీకు క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం పరిగెడుతూ ఉంటాం నిరంతరం, ఒక మనిషి నిరంతరం పరిగెడుతూ నడుస్తూ ఉంటే టెక్నాలజీ కరెక్టే, కానీ మనకి యూజ్ చేసినప్పుడు వాడాలి. ప్రతి టెక్నాలజీ వాడాలి. సో అది ప్రతి టెక్నాలజీ వాడితే ఏమవుతుంది, మనకి ఫుల్లెస్ట్ యూసేజ్ వస్తుంది, లిమిటెడ్ అలాగే టెక్నాలజీస్ మాట్లాడాలి. యూసేజ్ బట్టి అక్కడ స్కిల్ అది ఆ యూజ్ చేస్తున్న చాలా మంది ఉంటారు. మన యూజ్ చేస్తున్న ఇన్పుట్స్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది, ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఓకే. సో అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, స్పేస్ మ్యాక్సిమైజేషన్ కోసం మనం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అని అడుగుతున్నారు. మీరు రఫ్ గా బ్రీఫ్ గా చెప్పొచ్చు. మనం ఇన్ డెప్త్ గా కావాలనుకుంటే మనం నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో మనం దీని గురించి డిస్కస్ చేయొచ్చు.
జనరల్ గా స్పేస్ మ్యాక్సిమైజేషన్ అంటే మనకి టోటల్ ఫ్లోర్ డిజైన్ చూసుకుంటాము. ఈ బిల్డింగ్ ప్లాన్ ఉంది, ప్లాన్ ప్రకారం ఫ్లోర్ డిజైన్ చూసుకుంటే ఎక్కడ ఏది ఎట్లా ఉండాలని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ యాక్షన్ ఇచ్చి ఇంత సెఫ్ట్ అని మన ప్లాన్ ద్వారా గోల్ దొరుకుతాయి. కానీ ఇంకా ప్లాన్ ప్రకారం కడుతున్నాము, బట్ ప్లాన్ ప్రకారం అయితే మనకి పర్మిషన్ కాబట్టి ఇంకా ఎఫెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ గా కట్టి యూటిలిటీ కానీ ఆర్గానిక్ కానీ ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చి స్లాబ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే. యూజ్ చేస్తారు. సో అండ్ ఇంకొకరు అడుగుతున్నారు, అప్రాక్సిమేట్ ప్రైస్ టు బిల్డ్ 900 SFT గ్రౌండ్ ఫ్లోర్ అని అడుగుతున్నారు. అంటే సింగిల్ గ్రౌండ్ ఫ్లోర్ 900 SFT ఉంటే అది కొట్టుకోవడానికి పర్ SFT ఎంత కాస్ట్ అవుతుందని అడుగుతున్నారు. సో రఫ్ గా ఏమన్నా చెప్పగలరా? సో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కడితే SFT కాస్ట్ ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ G+ తీసుకుంటే SFT కాస్ట్ ఒకలా ఉంటుంది, ఎందుకంటే ఫౌండేషన్ కాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కలిసి. సో మంచిగా ఒక వుడ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే పర్ SFT మనం దగ్గర నుండి కట్టించుకుంటే మనకి వర్క్ అయితే తెలుస్తుంది. పర్ SFT 1500 ఇంక్లూడింగ్ గుడ్. ఇంకా బాగా కడతామని 1700 మాక్సిమం 1700. ఓకే ఓకే. అదే మనం కాంట్రాక్ట్ అంటే 1500 లో చేసేవాళ్ళు ఉంటారు, 1700 లో చేసేవాళ్ళు ఉంటారు. అగైన్ డిపెండ్స్ ఆన్ ఓకే ఎవ్రీథింగ్. ఓకే. సో ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్, కొన్ని టెక్నికల్ టర్మ్స్ వాడారు కదా, లైక్ ప్లింత్ అని, ఇలాగా కార్పెట్ ఏరియా అని, ఇలాగా. సో అవేంటో కాస్త డీటెయిల్ గా దాని గురించి ఏమైనా చెప్పగలరా సార్? ప్లింత్ అంటే టోటల్ ఎక్స్టెంట్ అనమాట. కార్పెట్ ఏరియా అంటే ఎక్కువైతే వాల్స్ ఉంటాయి, యూటిలిటీస్ ఉంటాయి, కామన్ స్పేస్ ఉంటాయి, ఇవన్నీ తీసేసి ఒక పేపర్ గానీ ప్లెయిన్ కార్పెట్ ఎంత ఏరియాతో సరిపోతుందో దాన్ని కార్పెట్ ఏరియా అంటారు. ఓకే. సో ఈ కార్పెట్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా కలిపితే సూపర్ బిల్డప్ ఏరియా వస్తుంది. ఓకే ఓకే. సో మనం బయట జనరల్ గా లోన్స్ కి వెళ్ళేటప్పుడు దేంట్లో, ఐ మీన్ ఏది కన్సిడర్ చేసి చెప్తారో చెప్పగలరా? లైక్ సూపర్ బిల్డప్ ఏరియా చూస్తారా, ప్లింత్ ఏరియా చూస్తారా, లేకపోతే ఏం చూస్తారు సార్? ఇప్పుడు రెరా నామ్స్ ప్రకారం వెళ్తే కనుక కార్పెట్ ఏరియా మెన్షన్ చేస్తారు. ఇండివిజువల్ కన్స్ట్రక్షన్స్ స్మాల్ టైమ్ బిల్డర్స్ ఇంక్లూడింగ్ సూపర్ బిల్డప్ ఏరియా కలెక్ట్ చేస్తారు. కొంతమంది ఓన్లీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు, కొంతమంది సూపర్ బిల్డప్ ఏరియా ప్లస్ కార్ పార్కింగ్ కలిపి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే. ఎంతైతే కలిపి చేస్తామో మనకి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది SFTకి. ఓకే సార్. ఇంకొకరు అడుగుతున్నారు, సార్ కెన్ వి యూజ్ సిలికాన్ రోబో శాండ్ ఫర్ పిల్లర్స్ అండ్ స్లాబ్ అని అడుగుతున్నారు. సో సిలికాన్ రోబో శాండ్ అనేది మనం పిల్లర్స్ కోసం మరియు స్లాబ్ కోసం మనం వాడచ్చా అని అడుగుతున్నారు. అది యూజ్ చేయొచ్చు, కానీ మనకి లిమిటెడ్, దాని స్కోప్ లిమిటెడ్ ఉంటుంది మనకి అవైలబిలిటీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం అనుకోండి, వైజాగ్ లో ఉన్నాం. వైజాగ్ లో రోబోట్ నాట్ రీచబుల్ లో లేదు. హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ మనకి ఇక్కడ మంచి క్వాలిటీ సాయిల్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇక్కడే మంచి క్వాలిటీ సాయిల్ వస్తుంది. ఓకే. సో ఇంకా వ్యూవర్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. మీరు ఇక్కడ చేస్తే మేము ఇక్కడ లైవ్ సెషన్ లో వీలైతే ఇప్పుడే అడ్రస్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు అనమాట. సో మీరు ఇంకేమన్నా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ అంటూ ఏమైనా ఉందా సార్? ఎందుకంటే మీరు ఇన్ని ఇయర్స్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నారు. సో మీకు వేరే ఇంకేమన్నా డౌట్స్ కానీ ఇలాంటి మీరు జనరల్ గా వచ్చే డౌట్స్ లైక్ కస్టమర్స్ కి మీరు చాలా మందిని ఫేస్ చేసి ఉంటారు. సో వాళ్ళకి వచ్చే డౌట్స్ కానీ సో ఏమన్నా రఫ్ గా మీరు చెప్పగలరా? జనరల్ గా స్మాల్ హౌసెస్ కనుక్కున్నప్పుడు మనం మేస్త్రిని కానీ కాంట్రాక్టర్ కానీ పట్టుకుంటాం. అది బాగా తెలిసి ఉండాలి, లేదంటే మనం మనీతో పాటు టైం కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. మనకున్న ఏదైనా వర్కింగ్ లైఫ్ లో ఎప్పుడైనా సరే మనీ ఇన్వెస్ట్ చేయడం ఒక ఇల్లు కట్టుకోవడానికి, టైం ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు డ్రా ఇంపాక్ట్ ఆన్ రైట్. సో అది కూడా మనం బేర్ చేయగలం, టైం కూడా ఇన్వెస్ట్ చేయగలం. లేదు అంటే ప్రొఫెషనల్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ వాళ్ళు ప్రొఫెషనల్ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేస్తారో రెగ్యులర్ కాంట్రాక్టర్స్ క్లియర్ గా ఏ మెటీరియల్ వాడతారు, ఎంత టోటల్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్, ఐరన్ కాస్టింగ్ ఎంత వాడతారు, ఎంత పర్సెంటేజ్ వాడతారు, స్టీల్ ఎంత వాడతారు, కాంక్రీట్ ఎట్లా, ఇది కూడా రెగ్యులర్ గా విజిట్ చేసుకుంటూ మనీతో పాటు టైం. ఓకే. చాలా మంది మనీ ఎక్కువ పెడతారు, టైం
లేదు అదే స్పెసిఫిక్ ఏప్రిల్ వరకు ఓకే మనం వాడే మెటీరియల్. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ వచ్చింది సార్. మనం బ్రిక్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా, మీరు ఇందాక సిమెంట్ బ్రిక్స్ గురించి, నార్మల్ రెడ్ బ్రిక్స్ గురించి, వీటి గురించి చెప్పారు. సో ప్రవీణ్ అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ బ్రిక్ షుడ్ బి యూజ్ ఫర్ కన్స్ట్రక్షన్ అని. రెడ్ బ్రిక్ ఇస్ ప్రిఫరబుల్ ఇన్ నా ఒపీనియన్. ఓకే రెసిడెన్షియల్. ఓకే ఓకే ఓకే. సో అండ్ సాయి కుమార్ అడుగుతున్నారు, ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇల్లు కట్టుకోవడం వల్ల రిస్క్ ఉంటుందా అని అడుగుతున్నారు. లోకల్ నామ్స్ అండ్ రూల్స్ ప్రకారం ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అనుకుంటే రిస్క్ లేకుండా ఉంటుంది. లేదు లోకల్ నామ్స్ ప్రకారం కట్టట్లేదు అనుకుంటే ఖచ్చితంగా రిస్క్ అనేది ఇప్పుడు ఇమీడియట్ గా జనరల్ ట్రెండ్స్ ఏంటంటే మార్కెట్ లో ఎప్పుడో పాత కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ చేస్తారు గవర్నమెంట్స్. సో కన్స్ట్రక్షన్ అయితే మాత్రం ప్లాన్ కట్టకుండా ఓకే మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ప్లాన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసేసుకుంటే ఇట్స్ ఓకే, యూ కెన్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ కీప్. ఓకే. సో ఇంకొకళ్ళు రాజ్ అశ్విన్ అడుగుతున్నారు, కెన్ యూ గివ్ ద ఆఫీస్ అడ్రస్ ఇన్ హైదరాబాద్ అని. హైదరాబాద్ లో మాకు టోటల్ గా 3 ఆఫీసులు ఉన్నాయి సార్. దాంట్లో ఒకటి సికింద్రాబాద్ ఏరియాలో ఒకటి ఉంది, నవకేతన్ కాంప్లెక్స్ లో. ఇంకొకటి మియాపూర్ ఏరియాలో ఉంది. ఇంకొకటి వచ్చేసి మాకు ఎల్బీ నగర్ ఏరియాలో ఉంది. సో మీరు అక్కడ నెట్ లో సెర్చ్ చేసుకుంటే అక్కడ డైరెక్ట్ గా ఉండొచ్చు. లేకపోతే నెట్ లో సెర్చ్ చేస్తే మీకు నంబర్స్ అనేవి ఇలాంటివి డైరెక్ట్ గా వస్తాయి. లేకపోతే మీ నంబర్ చెప్పినా మా వాళ్ళు డైరెక్ట్ మీతో కాంటాక్ట్ లోకి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, అక్కడ ఎవరైతే ఆఫీసర్స్ అడిగారో వాళ్ళ డీటెయిల్స్ ఆర్డీకి షేర్ చేస్తే దే విల్ గెట్ ఇన్ టచ్ విత్ దెం. డిజిటల్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ దెం. షూర్ సార్, షూర్ సార్. అందుకే ఒకసారి మొబైల్ నెంబర్ షేర్ చేయమని అడుగుతున్నాను. ఒకసారి మొబైల్ నెంబర్ షేర్ చేస్తే మనం ఇమీడియట్ గా కాంటాక్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ ఇంత పేషెన్స్ గా వాచ్ చేసినందుకు. సారీ, చిన్న టెక్నికల్ గ్లిచెస్ అనేవి వచ్చినాయి మధ్యలో. నెక్స్ట్ టైం అవి రాకుండా రిపీట్ చూసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఏ టాపిక్స్ గురించి అయినా కావాలనుకుంటే మా ఎక్స్పర్ట్స్ తో మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. మేము వాటిని నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.